పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్లో జరుగుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఆ నెంబర్ చూస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అసలు ఎక్కడెక్కడ ఏ రేంజ్లో బిజినెస్ అయిందో, ఎంత అయిందో ఒకసారి చూద్దాం. ఏపీ ఇంకా తెలంగాణలో చూసుకుంటే 220 కోట్లు బిజినెస్ అయింది. నార్త్ ఇండియాలో 200 కోట్లు అండ్ తమిళనాడులో 50 కోట్లు, కేరళలో 20 కోట్లు, కర్ణాటకలో 30 కోట్లు, ఓవర్సీస్లో 120 కోట్ల బిజినెస్ అయింది. థియేట్రికల్ రైట్సే 640 కోట్లు పెట్టి కొన్నారు. అండ్ డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ 270 కోట్లు, మ్యూజికల్ రైట్స్ 65 కోట్లు అండ్ శాటిలైట్ రైట్స్ 85 కోట్లు. ఓవరాల్గా 1065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. చాలా అంటే చాలా హ్యూజ్ బిజినెస్. ఒక మూవీకి 1000 కోట్ల కలెక్షన్ వస్తేనే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అనుకుంటాం. కానీ ఇక్కడ పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెసే 1000 కోట్లకు పైనే కొనుక్కున్నారు. యాక్చువల్గా పుష్ప 2 చెప్పాలంటే ఒక ట్రేడ్ మార్క్ని సెట్ చేసేసింది. వేరే ఏ మూవీ అయినా ఈ బెంచ్ మార్క్ని దాటుతుందో లేదో చూడాలి. ఓవరాల్గా థియేట్రికల్ రైట్సే 640 కోట్లకు కొన్నారంటే 1200 కోట్ల దగ్గరగా కలెక్షన్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ అవ్వదు. కానీ అన్డౌటెడ్లీ పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. యాక్చువల్గా పుష్ప 1కి ఏమైందంటే థియేటర్స్ ఆక్యుపెన్సీస్ తగ్గించడం, అంటే అప్పుడు కరోనా సెకండ్ వేవ్ రావడం వల్ల థియేటర్స్కి జనాలు రాకపోవడం, టికెట్ కాస్ట్ తక్కువగా ఉండడం, సో ఇలా అన్నీ ఉండడం వల్ల అనుకున్నంత కలెక్షన్ అయితే రాకపోగా 15 crores లాస్తో కమర్షియల్లీ ఫెయిల్ అయింది. హిందీలో బ్లాక్ బస్టర్ అయింది, తమిళ్, కన్నడ, మలయాళంలో కలెక్షన్ పరంగా సేఫ్ అయింది అంతే. అండ్ ఓవర్సీస్లో రికార్డ్స్ కూడా పెద్దగా ఏం క్రియేట్ చేయలేదు. అండ్ పార్ట్ 2లో ట్విస్టులు కానీ, రివీల్ చేసే క్యారెక్టర్ కానీ, సీక్వెల్ కోసం స్ట్రాంగ్ పాయింట్ లేకపోయినా ఇండియాలోనే రాజమౌళి మూవీస్ కన్నా ఎక్కువ బిజినెస్ చేసి నార్త్లోనే కాదు ఓవరాల్ ఇండియన్ ఆడియన్స్లోనే ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిపోయింది పుష్ప 2. అండ్ ఏపీ ఇంకా తెలంగాణలో 220 కోట్లు రికవరీ అయిపోతుందా అంటే మ్యాక్సిమం అయిపోతుందనే చెప్పొచ్చు. బట్ ఏపీలో కొన్ని జోన్స్లో నెగిటివిటీ ఉంది. వన్స్ మూవీ బాగుంది అని టాక్ వస్తే మూవీ లవర్స్ ఎవరైనా కానీ థియేటర్స్లో మూవీని ఎంజాయ్ చేస్తారు, అందులో నో డౌట్. అండ్ 220 కోట్లు పెట్టి కొన్నారంటే మ్యాక్సిమం 350 కోట్ల కలెక్షన్ అయితే రావాల్సి ఉంటుంది. ఫస్ట్ డేనే తెలుగులో గట్టి కొట్టేస్తుంది, బికాస్ తెలుగులో హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఉంది. నైజాంలో కూడా 1 వీక్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్గా పుష్ప 2 రిలీజ్ డేట్లు 2 వినిపించాయి కదా, ఒకటి December 5th అయితే ఇంకొకటి 6th. ఫస్ట్ నుంచి December 6th అన్నారు, బట్ మిడిల్లోనే December 5th ఫిక్స్ చేస్తున్నట్టు గట్టిగా రూమర్స్ అయితే వినిపించాయి. బట్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా 2 days బ్యాక్ ఒక పోస్ట్ అయితే పెట్టారు, December 6th రిలీజ్ చేస్తున్నట్టు. అండ్ తెలుగులో పుష్ప 2కి ఏ తెలుగు మూవీ కూడా పోటీ లేదు. బట్ December 6th చావా మూవీ రిలీజ్ అవుతుంది హిందీలో. బట్ హిందీలో ఆల్రెడీ పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయింది. సో చావా మూవీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పుష్ప 2కు ఉండే క్రేజే వేరే లెవెల్ కదా. ఆల్రెడీ రాక్ స్టార్ డిఎస్పి గారు ఫస్ట్ హాఫ్ చూసేసానని, ఎవ్రీ సీన్ ఒక క్లైమాక్స్గా మైండ్ బ్లోయింగ్గా ఉండబోతున్నట్టు పిచ్చి హైప్ అయితే ఇచ్చేశారు. బేసిక్గానే అల్లు అర్జున్ గారి మూవీస్ అంటే లాంగ్ రన్ ఉంటుంది, లాంగ్ వీకెండ్ కూడా ఉండడంతో 1 వీక్లోనే కలెక్షన్ సునామీ ఎలా ఉండబోతుందో మనం చూస్తాం. అండ్ 2021లో పుష్పగడి రైస్ చూసాం. ఇప్పుడు December 6th 2024లో పుష్పగడి రూల్ థియేటర్స్లో ఎలా ఉండబోతుందో చూస్తాం. ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి.